So now over to our dear brother John Stewart. Book of Daniel, chapter 6. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. Let us read the whole chapter responsibly. అధ్యాయం అంతటిని మనము ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుంటాం. As we both read in English and Telugu alternately, all brothers and sisters are requested from their homes to open the Bibles and follow. ఇంగ్లీష్ లోను తెలుగులోను ఈ అధ్యాయమును ఉత్తర ప్రత్యుత రీతిగా మేము చదువుతూ ఉంటుండగా సహోదర సహోదరులు మీ గృహంలో ఉండి దీన్ని శ్రద్ధగా గమనించవలసిందిగా కోరుతున్నాం. Kindly be in attitude of prayer and devotion. దయచేసి ప్రార్థన భావముతోను భయము భక్తితోను ఉండవలసిందిగా కోరుతున్నాం. Book of Daniel and chapter 6. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. It pleased Darius to set over the kingdom and 120 princes which should be over the whole realm. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టము కలుగుకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. Then this Daniel was preferred above the presidents and princes because an excellent spirit was in him, and the king thought to set him over the whole realm. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుండేది గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైన చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. Then said these men, we shall find no occasion against this Daniel, except we find it against him concerning the law of his God. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిది, రాజుకు దర్యావేషు చిరంజీవి ఇందువుగాక. All the presidents of the kingdom, the governors and the princes, the counselors and the captains have consulted together to establish a royal statute and to make a firm decree that whosoever shall ask a petition of any god or man for 30 days, save of thee, O king, he shall be cast into the den of lions. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. Wherefore King Darius signed the writing and the decree. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. Then these men assembled and found Daniel praying and making supplication before his God. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడనని మనవి చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రేయబడినని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రద్దుపరచజాలరనెను. Then answered they and said unto the king, before the king, the Daniel which is of the children of the captivity of Judah regardeth not thee, O king, not the decree that thou hast signed, but maketh his petition 3 times a day. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేశాను. Then these men assembled unto the king and said unto the king, Know, O king,
that the law of the Medes and Persians is that no decree nor statute which the king establisheth may be changed. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. And a stone was brought and laid upon the mouth of the den, and the king sealed it with his own signet and with the signet of his lords, that the purpose might not be changed concerning Daniel. అంతటా రాజు తన నగరునికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. Then the king arose very early in the morning and went in haste unto the den of lions. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగాను. Then said Daniel unto the king, O king, live forever. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను అనిపించి, సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అనెను. Then was the king exceedingly glad for him, and commanded that they should take Daniel up out of the den. So Daniel was taken up out of the den, and no manner of hurt was found upon him, because he believed in his God. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగులగొరికి పొడి చేసెను. Then King Darius wrote unto all people, nations, and languages that dwell in all the earth, peace be multiplied unto you. నా సముఖమును నియమించిన ఏమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందున్న నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండు వాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తొదమట్టునకుండును. He delivereth and rescueth, and he worketh signs and wonders in heaven and in earth, who hath delivered Daniel from the power of the lions. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. May our loving and living God bless the reading of this chapter for our meditation this night. ఈ రాత్రి సమయంలో జీవము గల దయగల దేవుడు చదవబడిన ఈ లేఖన భాగములను మన కొరకు ఆశీర్వదించును గాక. Shall we look to the Lord in prayer? ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. Heavenly Father, we thank you and praise you. Even in this pandemic days, you have been preserving us, protecting us, providing for us. జీవము గల తండ్రి, ఈ దినములలో తెగులు, రోగము అన్ని చోట్ల సంక్రమించి ఉంటుండగా మీరు మమ్ములను నీ కృపలో భద్రపరుస్తూ నడిపిస్తూ వస్తున్న ప్రేమ కొరకై నీకు వందనములు, స్తోత్రములు. We also, for the opportunity being granted unto us through this medium of Zoom, to minister thy word and to hearken thy word. ఈ జూమ్ అనే పరికరము ద్వారా మేము నీ వాక్యమును చాటించడానికి, వాక్యం వినడానికి మీరు ఇస్తున్న కృప కొరకై నీకు వందనములు. Oh Lord, let thy word have free course into many hearts and many homes. అనేకమైన హృదయములలో, అనేకమైన ఇళ్లలో నీ వాక్యము చొరవ చేసుకొని దేవ కార్యము జరిగించును గాక. Strengthen our inward man. మా అంతరంగ పురుషుడు బలము పొందును గాక. Prepare us for thine eternal kingdom. నీ నిత్య రాజ్యము కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరచండి. Sick and suffering may be touched and healed. ఎవరైతే బాధపడుతున్నారో లేదా శ్రమ అనుభవిస్తున్న వారిని బాధపరచండి, వారిని స్వస్థపరచండి, గుణపరచండి. Every question be answered, every problem be solved, every burden be rolled away.
ప్రతి ఒక్కరి ప్రశ్నలకు జవాబు దొరుకును గాక, ప్రతి వారి యొక్క భారములు తొలగిపోవును గాక, ప్రతి వారి యొక్క ప్రార్థన జవాబు దొరుకును గాక. Pray for Dr. Peter, who underwent surgery in his kidney for the stones removal. Touch him and heal him completely. సోదరుడు పీటర్ గారి యొక్క ఆపరేషన్ లో మీరు చేసిన సహాయం కొరకై, ఆయన యొక్క కిడ్నీలో ఉన్న రాళ్ళు తొలగించడానికి ఇచ్చిన కృప కొరకై నీకు వందనములు, స్తోత్రములు. Be with the family and children in this hour of need. దేవా, నీ వారి యొక్క కుటుంబమును, పిల్లలందరినీ కూడా నీ యొక్క కృపలో భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Supply all their need. వారి అక్కర్లన్నీ తీర్చండి. Prepare him also for the second surgery. రెండవ ఆపరేషన్ కొరకై కూడా సిద్ధపరచండి. But all in the center of thy will. మేమందరం కూడా నీ యొక్క చిత్తం యొక్క కేంద్ర స్థానంలో ఉన్నట్లుగా సహాయం దయచేయండి. Finding all the forces of evil, bringing ourselves under the efficacy of the precious blood of Jesus Christ and the cross of Calvary, we ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior Jesus Christ. అంధకార శక్తులను నీ నామములో బంధిస్తూ మమ్మల్ని అందరినీ ప్రభుని యేసుక్రీస్తు వారి రక్త ప్రోషణ క్రిందకి తెచ్చుకుంటూ ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. We have been studying on this theme of rise and fall of kingdoms. మనము రాజ్యములు స్థాపింపబడడం, రాజ్యములు కూలిపోవడం అనే అంశం మీద మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. Before started the studies on book of Daniel, we have also been studying from Matthew's Gospel chapter 24 and 25. ఈ దానియేలు పుస్తకమును మనం ధ్యానము చేయక పూర్వము, దానికి ముందు మనం మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలను ధ్యానం చేస్తూ వచ్చినాం. And also Matthew's Gospel chapter 21. మత్తయి సువార్త 21 అధ్యాయం కూడా మనం ధ్యానం చేసినాం. How the Lord turned away the offer of the kingdom to Israel towards the Gentiles. ఏ విధముగా దేవుడు తన యొక్క రాజ్యమును ఇశ్రాయేల్ ప్రజల నుంచి తిప్పి అన్యులైన మనకు ఎట్లా ఇచ్చినట్టు మనం చూస్తూ వచ్చినాం. So we are called as the children of the kingdom. మనము దేవుని రాజ్య సంబంధం పిలువబడుతున్నాం. So we have to walk worthy of the kingdom and the glory for which God hath called us. దేవుడు తన రాజ్యమునకును మహిమనకును మనల్ని పిలిచిన ఆ దేవునికి పిలుపును తగినట్టు మనం బ్రతకాలి, జీవించాలి. Going by what is happening through this pandemic in every part of the world, we find the coming of the Lord Jesus Christ drawing very, very nigh. మన చుట్టూ జరుగుతున్న ఈ ప్రపంచంలో జరుగుతున్న సందర్భములు, ప్రత్యేకముగా ఈ తెగులు, వీటన్నిటిని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉందని గుర్తిస్తున్నాం. So let us not be negligent in our Christian life, prayerless in our Christian life. Let us always be reliant, dependent upon the Lord, being faithful, loyal and true to him. కనుక మనము విశ్వాసులముగా ఏ విషయములోనూ నిర్లక్ష్యముగాను అశ్రద్ధగాను ఉండక దేవునికి మనం నమ్మకస్తులముగా భయము భక్తి కలిగి కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. We have seen from the book of Daniel how the Babylon was a super power or a super kingdom. మనము ఈ దానియేలు గ్రంథమును ధ్యానించడం ప్రారంభించినప్పుడు బబులోను సామ్రాజ్యము ఏ విధముగా సర్వ అధికారంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్టుగా గమనిస్తూ వచ్చినాం. Last Friday we have seen how kingdom of Babylon was overthrown by Medes and Persians, and now how Darius, a military general, has taken over under Cyrus this Babylonian kingdom. గత బైబిల్ పఠనంలో చూస్తూ వచ్చినాం ఏ విధముగా ఈ బబులోను సామ్రాజ్యము కూలిపోయిందో, ఈ మాదీయులు పార్సీల యొక్క రాజు అయిన ఈ కోరెషు స్వాధీనములో ఎట్లా వీరు పరిపాలన ఎట్లాగా బయటికి వాళ్ళ నుంచి దాటిపోయింది మనం చూస్తూ వచ్చినాం. How Darius has taken over under Cyrus. ఈ కోరెషు అధికారం క్రింద దర్యావేషు ఏ విధముగా ఈ పరిపాలన తీసుకుంటే మనం చూస్తూ వచ్చినాం. Now coming to book of Daniel chapter 6. ఇప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయంకి వచ్చేసరికి this chapter can be divided into 10 parts. Please note very, very carefully for our understanding. మన గ్రహింపు కొరకై ఈ అధ్యాయం అంతటిని మనము 10 భాగములుగా విభజింపవచ్చు.
First 3 verses, first part. మొదటి భాగం మొదటి 3 వచనములు. In that we find Darius appointed 120 princes. ఈ భాగములో దర్యావేషు 120 మంది ప్రధానులను నియమించడం చూస్తున్నాం. Over them 3 presidents. ఈ అధిపతులు 120 మంది అధిపతుల మీద 3 ప్రధానులు. And over these 3, Daniel was the chief president. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. And above them there was the king, King Darius. వీరికి పైన రాజు, ఆ రాజు దర్యావేషు. In other words, we find this is his cabinet. ఇంకొక మాట చెప్పాలంటే ఇది వారి యొక్క ప్రభుత్వము లేకపోతే పరిపాలన అధికారము. Then secondly, రెండవదిగా from verse 4 onwards to verse 9, 4వ వచనం నుంచి 9వ వచనం వరకు we find the adversaries of Daniel plotting against Daniel to defame him, dethrone him. ఇక్కడ దానియేలుకు శత్రువులుగా ఉన్న వారు దానియేలు మీద ఏదైనా నింద నేరము మోపి తనను పదవీచ్యుతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. Because they were envious about his position. కారణం ఏమంటే దానియేలు యొక్క స్థానమును బట్టి వారు అతని మీద అసూయ చెందినారు. Because he was the chief president, he was next to the king. కారణం ఏమంటే దానియేలు అధికముగా హెచ్చింపబడి రాజునకు తర్వాతి స్థానంలో ఉన్నాడు. He was faithful in all things, in all the discharges of his duties, responsibilities. We find Daniel was very, very faithful and loyal. దానియేలుకి ఇవ్వబడిన ప్రతి పనిలో ప్రతి బాధ్యతలలో తాను ఎంతో నమ్మకముగా ఉంటూ తన యొక్క బాధ్యత నిర్వహిస్తూ వచ్చినాడు. Then, thirdly, third part, from verse 10 to verse 13. 10వ వచనం నుంచి 13వ వచనం వరకు 3వ భాగము. Here they made King Darius to sign a decree which does not change or altereth not. వీరు ఇక్కడ దర్యావేషు చేత ఒక శాసనము చేయించి దాన్ని మరలా మార్చకుండానట్లు దానికి ఒక సంతకము చేయించారు. And what was that decree? ఆ శాసనం ఏమిటి? Nobody should pray to any god for a period of 30 days. Only in the name of Darius they must pray. 30 దినముల వరకు రాజ్యములో ఉన్న ఏ ఒక్కరు కూడా దర్యావేషుకు తప్ప మరి ఎవరికి ప్రార్థన చేయకూడదు. So Daniel, knowing this decree from verse 10 to 13, we find as his manner was, he prayed unto his God Jehovah. 10వ వచనం నుంచి 13వ వచనం మనం గమనించి చూస్తే దానియేలు ఇట్టి శాసనము చేయబడినని తెలిసి ఉండి కూడా యథాప్రకారము రోజునకు అనుదిన ముమ్మారు మోకాళ్ళుని తన దేవునిని స్తుతించుచు వచ్చినాడు. We will come to details later on. వీటి గురించిన వివరములు తర్వాత ధ్యానము చేస్తాం. Fourth part, 4వ భాగము verse 14. 14వ వచనం. These adversaries went and report to King Darius that this Daniel does not regard thee, O king, neither the decree which he has signed. ఈ దానియేలు యొక్క శత్రువులు దర్యావేషు దగ్గరికి వెళ్ళి, రాజా, ఈ దానియేలు నీ మాట వినడం లేదు, నువ్వు చేసిన సాధన లక్ష్య పెట్టట్లేదని ఫిర్యాదు చేసినారు. నిన్ను కూడా గౌరవించట్లేదు. He has not regarded, verse 13 says, regardeth not thee, O king, not the decree that thou hast signed. 13వ వచనం చూస్తున్నాం. ఈ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టడం లేదని చెబుతున్నారు. Then fourthly, verse 4వదిగా, 15, when the king heard these words, he was sore displeased. 17వ వచనంలో ఎప్పుడైతే రాజు ఈ సంగతి విన్నాడో 14లో రాజు ఎంతో వ్యాకుల పడ్డాడు. And he labored till the going down of the sun to deliver Daniel from being thrown into the den of lions for praying to his God. దానియేలు ఈ సింహపు గుహలో పడవేయబడకుండా దానియేలు తప్పించడానికి ఈ దర్యావేషు
సూర్యుడు అస్తమించు వరకు సకల ప్రయత్నములు చేసినాడు. But he was not successful because these 122 princes prevailed over the king Darius. కారణం ఏమంటే రాజు ఈ శాసనములో తను చేసిన ఈ ప్రయత్నములో విఫలమైన కారణం ఏమంటే 122 మంది అధిపతులు ఈ శాసనము చేసిన దానిని బట్టి వారికి వ్యతిరేకంగా ఇప్పుడు దర్యావేషు ఏమీ చేయలేకపోయినాడు. That's what we find from verse 15 onwards up to verse 9 up to 17. దీనిని మనం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చూస్తాం. Then sixthly, ఆరవదిగా I'm sorry, in that fifth part we find Daniel was put into the den of lions. King has signed, sealed it with his signet, and also the princes also have put their signature and seal, and now Daniel is in the den of lions. ఈ 5వ భాగములో దానియేలు సింహపు గుహలో పడవేయబడడం, దాని మీద రాజు ముద్ర వేయడం, మరి ఎవరు దాన్ని తీయకుండా దాన్ని మూసివేయడం, దాని మీద ఈ అధిపతులు కూడా సంతకం చేయడం చూస్తున్నాం. Sixthly, ఆరవదిగా from 18th verse to 20th verse, 18వ వచనం నుంచి 20వ వచనం వరకు king was restless for putting Daniel into the den of lions. ఈ సింహపు గుహలో దానియేలుని వేసిన దాన్ని బట్టి దర్యావేషుకు నిద్ర లేకపోయింది. He did not eat the night dinner. ఆ రాత్రి భోజనం కూడా చేయలేదు. There were no instruments of music played for him that night. ఆ రాత్రి నాట్యములు గాని వాయిద్యములు గాని ఏవి జరగలేదు. And he could not even sleep. అతనికి నిద్ర కూడా పట్టకపోయింది. So he came early in the morning to the mouth of the den of lions with a lamentable voice. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడి వెళ్ళాడు. ఏడ్చుకుంటూ చెప్తున్నాడు. See verse Daniel and verse 20, and when he came to the den, he cried with a lamentable voice unto Daniel. And the king spake and said unto Daniel, O Daniel, servant of the living God, is thy God, whom thou servest continually, able to deliver thee from the lions. 20వ వచనం, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. Lamentable voice. ఎంతో దుఃఖ స్వరముతో అంటున్నాడు. Then seventh part, 7వదిగా from 21 to 22, these two verses. 7వ భాగం 21, 22 వచనములు. Daniel very cheerfully is replying to the king Darius. దానియేలు ఎంతో సంతోష స్వరముతో రాజుకు ప్రతిస్పందిస్తున్నాడు. And also not only cheerful, victorious swaram. విజయవంతమైన స్వరం. సంతోష స్వరము మాత్రమే కాదు గాని విజయవంతమైన స్వరముతో రాజుకు జవాబు ఇస్తున్నాడు. And he testifies, my God hath sent his angel, verse 22, shut the lion's mouth, that they have not hurt me, for as much as before him innocence he was found in me, and also before thee, O king, have I done no hurt. 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను అనిపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను. Then 8th part, 8వ భాగము verse 23. 23వ వచనం, Then was the king exceedingly glad and commanded Daniel to be brought out of the den of lions. రాజు ఇందును గూర్చి అతి సంతోష భరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. The 9th part, 9వ భాగము verse 24. 24వ వచనం, Now adversaries of Daniel who plotted this plot to find fault with Daniel in respect of his God and his prayer life, and made the decree to be signed by the king to be put in the den of lions,
were now commanded by king to put them into the den of lions. ఏ శత్రువులైతే దానియేలుకు వ్యతిరేకముగా కుట్ర పన్ని ఈ దానియేలు సింహపు గుహలో వేయబడాలని ఆలోచించి అట్లా పడేటట్టు చేస్తున్నారో వారిని ఇప్పుడు ఈ దర్యావేషు వారిని ఇప్పుడు ఆ సింహం పొన్ను పడవేస్తున్నాడు. Not only those 122, it says here, their wives, their children were cast into the den of lions. చూడండి, ఇప్పుడు ఆ 120 మంది అధిపతులు మాత్రమే కాక వారిని వారి కుమారులను వారి భార్యలను కూడా సింహపు గుహలో పడద్రోసిరి. 122 మంది, 120 princes and 2 presidents. 122 మంది, తర్వాత 2 ప్రధానులు. First 120, total is 122. Okay, you are telling the total. Total 122 people. ఓకే, 120 మంది అధిపతులు, 2 ప్రధానులు, మొత్తము కలిసి 122 మంది. Their wives, their children also. వారి భార్యలు వారి పిల్లలు కూడా. Then 10th part. 10వ భాగము. Now Darius, from verse 25 to 28, we find Darius is now issuing a positive decree. చూడండి, 25 నుంచి 2 వరకు చూస్తే 10వ భాగము చూస్తున్నాం. ఇక్కడ దర్యావేషు అనుకూలమైన ఒక శాసనము చేస్తున్నాడు. From 25 to verse 28. 25వ వచనం నుంచి 28వ వచనం వరకు. The first decree was nobody should pray to any god for a period of 30 days except in the name of Darius. మొదటగా చేసిన శాసనం అయితే 30 దినముల వరకు దర్యావేషుకు తప్ప మరి ఏ దేవునికి గాని మానవునికి గాని మరి నమస్కారం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. Anybody prays, he will be cast into the den of lions. ఎవరైనా ఆ విధముగా ప్రార్థన చేస్తే వారిని సింహపు గుహలో వేస్తారు. But now, what second decree? What is this decree? రెండవ శాసనం ఏమిటి? శాసనం ఇది. He says, verse 26, I make a decree that in every dominion and of my kingdom, men tremble and fear before God of Daniel, because he is the living God, steadfast forever. His kingdom that which shall not be destroyed, and his dominion shall be even unto the end. 26వ వచనం, నా సముఖమును నియమించినది ఏమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. Verse 27, he delivereth and rescueth, and he worketh signs and wonders in heaven and in earth, who hath delivered Daniel from the power of the lions. 27వ వచనం, ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించును అని వ్రాయించెను. And also we find Daniel prospered in the reign of Darius, last verse, and in the reign of Cyrus the Persian. 28వ వచనం, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. Now let us see in detail. ఇప్పుడు మనం వివరముగా చూసుకుంటూ వెళతాం. First of all, we have already seen the first part. మనం ముందుగానే ఈ మొదటి భాగమును చూస్తూ వచ్చినాం. Babylon kingdom is dethroned. Now Medes and Persians has taken over the reign of Babylon. బబులోను రాజ్యము కూలిపోయింది. ఇప్పుడు మాదీయులు పారసీకులు ఆధిపత్యమును తీసుకున్నారు. The king Darius set up in his kingdom 120 princes and also 3 presidents, and Daniel was the chief president. ఈ దర్యావేషు తన సంస్థానములో 120 మంది అధిపతులు నియమించాడు. వారిపైన 3 ప్రధానులుగా నియమించాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. Because excellent spirit was with him. కారణం ఏమంటే అతి శ్రేష్టమైన బుద్ధి జ్ఞానం ఇతనిలో ఉన్నాయి. And therefore, these people, others, could not bear it. They were envious about his position and proximity towards the king. ఈ
ఈ దానియేలును రాజు ఈ విధముగా హెచ్చించడాన్ని బట్టి అతనికి ఇవ్వబడిన స్థానమును బట్టి తన శత్రువులు దానిని వారవలేని వారే అతని మీద అసూయగొన్నారు. Also, in the kingdom of Babylon under Nebuchadnezzar, also Daniel was preferred above all. ఈ బబులోను రాజ్యంలో నెబుకద్నెజరు సమయంలో కూడా ఈ దానియేలు అందరికంటే ఉన్నతమైన స్థానమును ఉన్నాడు. So we call it as a professional rivalism. అంటే professional rivalism అంటే when we are working together on equal basis, we can't tolerate when other man is preferred, honored or used more than us. దీని అర్థం ఏమంటే మనం ఒక చోట పని చేస్తూ ఉన్నప్పుడు మన సమకాలికులు మనతో పనిచేస్తున్న వాళ్ళు మనకు ఏదైనా ప్రమోషన్ వచ్చినప్పుడు మనం ఉన్నతమైన స్థానానికి వెళ్ళినప్పుడు మన పనిని మన యొక్క స్థానమును చూచి వారవలేని అసూయతనము కలిగి ఉండడం. So it happens not only in the world, even in the church also. ఈ సంగతులు లోకంలో మాత్రమే కాదు కానీ సంఘంలో కూడా జరుగుతూ ఉంటాయి. In the ministry also. పరిచర్యలో కూడా జరుగుతూ ఉంటుంది. So people can't bear when another man is preferred more than me, more than others. God uses more than others. మనకంటే ఎవరైనా కొంచెం అధికంగా వాడబడితే అయితే మనకంటే కొంచెం శ్రేష్టమైన స్థానంలోనికి వెళితే మనం దాన్ని చూడలేనిగా అసూయ చెందరముగా ఉంటాం. We try to defame him, dethrone him and cast aspersions upon him. మనం ఏం చేస్తామంటే వానికున్న కీర్తిని తొలగించడానికి, అతని పేరు చెడగొట్టడానికి, అతనికున్న మర్యాద తొలగించడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. Try to scandalize his name, try to write falsely and accuse him in so many ways. అతని యొక్క పేరు పాడు చేయడానికి ఎన్నో విధములుగా మనం ప్రయత్నం చేసి ఏ విధముగా అతని పేరు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. Book of Proverbs chapter 14 and verse 30, a sound heart is the life of the flesh, but anyway the rottenness of bones. 30. ఓకే. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. Asharam. If I'm envious about somebody, I harm myself. There will be rottenness in my own bones. ఎవరి గురించైనా నేను వారవలేని తనము నాకుంటే నాలో నేనే కంపు కొడతానది మత్సరము కుళ్ళు అంటాం దాన్ని. Then what happened? These 122 princes. ఈ 120 మంది అధిపతులకు ఏమైంది? 120 plus 2. ఓకే, 122 మందికి ఏమైంది? They were trying to find fault with Daniel. దానియేలు మీద ఏదైనా నేరము కనుగొనాలని ప్రయత్నం చేస్తూ వచ్చినారు. ఎక్కడైనా తప్పు పొరపాటు దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదైనా పొరపాటు దొరుకుద్దేమో, తప్పు దొరుకుద్దేమో అని ఆయన మీద ఎదురు చూస్తూ వచ్చినారు. Please verse 4. 4వ వచనం. Second part, in the second section, second part we have this. Then the presidents and the princes sought to find occasion against Daniel concerning the kingdom, but they could not find none occasion nor fault. For as much as he was faithful, neither was there any error or fault found in him. 4వ వచనం. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెను నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. 22 people eyes were upon them, upon this one single man. గమనించండి, ఈ 122 మంది అధిపతుల యొక్క దృష్టి అంతా కూడా ఈ ఒక్క వ్యక్తి మీద కేంద్రీకరించబడి ఉన్నది. With a microscopic view, they are seeing to find some fault or the other while he discharges his duties. ఈ విధముగా ఈ 122 మంది ఏదో మైక్రోస్కోపిక్ లెన్స్ ద్వారా ఎటు చిన్న నేరమైన తప్పని కనుగొందామని అతను ఎదుగుతూ వచ్చినారు. But they could not find anything. అయితే వారు ఎటువంటి లోపము, ఎటువంటి నేర విధమే కనుగొనలేకపోయినారు. He was faithful. The Bible says for as much as he was faithful. అయితే బైబిల్ చెప్పబడినది ఏమంటే ఇతడు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు. First of all, he was faithful.
మొట్టమొదటిగా ఇతడు నమ్మకస్తుడు. Secondly, there was రెండవదిగా no error or fault found in him. అతనిలో ఏ నేరమైన తప్పైనా He కనుగొనలేకపోయినారు. was very prompt, very judicious, very loyal in discharging ఎంతో his duty. ఎంతో న్యాయముగా, ఎంతో నేరుగా, ఖచ్చితంగా ఉన్న వ్యక్తి, ఎటువంటి లోపము లేనివాడు. Brothers and sisters, do you and I have such faithfulness while we discharge our duties either in the church or in our respective homes or in our offices? ప్రియ సహోదర సహోదరి, మనకి ఇవ్వబడిన బాధ్యతలలో అది ఇంటిలోనే గాని, కార్యాలయంలో గాని, సంఘములో గాని మనము కూడా ఈ విధముగా నమ్మకముగా మనం ఉండగలుగుతున్నామా? As husbands, as wives, as children, as students going to college, or employees in your respective company or office, are we faithful in discharging our duties? భార్య గాని, భర్త గాని, పిల్లలు గాని, తల్లిదండ్రులు గాని, పని చేస్తున్న స్థలములో గాని మనకి ఇవ్వబడిన బాధ్యతలలో మనము నమ్మకముగా ఉండగలుగుతున్నామా? Can it be returned like Daniel? దానియేలు పక్షముగా ఏది వ్రాయబడిందో అది మన పక్షముగా వ్రాయబడగలదా? Can God record it in his books of remembrance in heaven? పరలోకములో ఆ జ్ఞాపకార్థ గ్రంథములో మన గురించి దేవుడు ఈ విధముగా వ్రాయగలడా? You know, God is writing according to our wages, according to our deeds, he is going to give us the wages. దేవుడు సమస్తను వ్రాస్తున్నాడు. మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క ఆలోచనలు బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. 1 Corinthians chapter 4 verse 2 says, moreover it is required in stewards that a man be found faithful. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన సంగతి, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. నమ్మకం ఉండాలి గృహ నిర్వాహకులు. In our homes, in our church, everywhere, faithfulness is of paramount importance. చూడండి, అది మన ఇంటిలో గాని, సంఘములో గాని గృహ నిర్వాహకత్వం చేసేటప్పుడు తప్పకుండా నమ్మకమైన వాడు ఉండడం అవశ్యం. Hebrews హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 3 3వ అధ్యాయం 5. 5వ వచనం. And Moses verily was faithful in all his house as a servant for a testimony of those things which were to be spoken after. హెబ్రీ 3:5 ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మోషే గురించి see how wonderful it is. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడంట. ఎందుకండి మోషే గురించి ఎంతటి చక్కటి సాక్ష్యమో, దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. First Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 3 3వ అధ్యాయం verse 13. 13వ వచనం. And who is he that will harm you if ye be followers of that which is good? మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? Daniel was doing manchi. So 122 people are trying to harm him. What harm could they do? Though they tried to put him in the den of lions, even lions could not do anything to him. చూడండి, ఇక్కడ మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు రాయబడింది. దానియేలు హాని చేయగలవాడు ఎవడు అని రాయబడింది. దానియేలు తాను ఎంత నమ్మకమై ఉన్నవాడు గనక తన విషయంలో 122 మంది అధిపతులు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ, ఆఖరికి అతనిని సింహపు గుహలో వేసినప్పటికీ సింహములు కూడా ఏమీ చేయలేకపోయినాయి. Now they were saying, "Arey, where can we find fault with him? How to find fault with him? How to fix him up?" Then they said, in respect of his God, we can find fault with him. ఇప్పుడు వారు దానియేలు గురించి ఆలోచన చేసి, అరే ఇక్కడ ఏ పనులు అతను మనం లోపం కనుగొనలేకపోతున్నాం, ఎంత ప్రయత్నం చేసినా ఎటువంటి నేరం కనుగొనలేకపోతున్నాం, ఎట్లా మనం పట్టుకోగలం అని ఆలోచించి, అవును దేవుని విషయంలో మాత్రం ఇతని మీద మనం నేరం కనుగొనవచ్చు అని అనుకున్నారు. So they plotted and said, nobody should pray to any god. ఇప్పుడు వారు ఒక కుట్ర పన్నాగం పని అంటున్నారు,
ఏ వ్యక్తి ఏ దేవుని దగ్గర మొరపెట్టకూడదు. Beloved, Satan attacks our prayer life more than any other thing in our life. ప్రియులారా, సాతానుడు మన యొక్క ఏ విషయం అన్నిటికంటే ప్రార్థన జీవితం మీద, ప్రార్థన సంగతి మీద చాలా దాడి చేస్తాడు వాడు. Somehow Satan makes us to avoid prayer. Prayer time, some bell will ring. Prayer time, some phone will come. Prayer time, some visitor will come. Prayer time, only we get sleep. మనము ప్రార్థన చేసుకోవాలని అనుకునేటప్పటికి ఎవరో రావడం, ఏదో ఫోన్ కాల్ రావడం, లేదా మనకు నిద్ర రావడం, ఈ విధముగా మన యొక్క ప్రార్థన సమయమును పాడు చేయడం వాడు అనేకమైన పన్నాగలు పన్నుతూ ఉంటాడు. Legitimate things also will come and disturb our prayer life so that we may become weak spiritually. We may not become strong spiritually. కొన్నిసార్లు అయితే న్యాయబద్ధమైన సంగతులే మనకు వస్తాయి. తద్వారా మన ప్రార్థన సమయం పాడు చేసి మనం ప్రార్థనలో బలం పొందకుండా బలహీనమై మన ప్రార్థన సమయం పాడు చేయడానికి అనేకమైన సంగతులు ఇట్లా వస్తూ ఉంటాయి. We have time for doing many things, but when prayer time comes, we want anything hurry and very short. మనకు అనేకమైన విషయాలు చేయడానికి చాలా సమయం ఉంటుంది, కానీ ప్రార్థన అనే సమయంకి వచ్చేసరికి సమయం ఉండదు, ఎంతో బలహీనంగా కనబడుతూ ఉంటాం. Chatting, talking, gossiping, we do so many things, but prayer time should be short. మనం అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, అనేక సంగతి గురించి ఏమేమో పిచ్చాపట్టి మాట్లాడతాం. అయితే ప్రార్థన సమయం అనేసరికి చాలా తక్కువగా ముగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. So they said, let us catch him in respect of his God. ఇప్పుడు మనం ఈ తన యొక్క దేవుని విషయంలో దానియేలు పట్టుకుందాం రండి అనుకున్నారు. Then they said, nobody should pray. They gave God's place to Daniel. These people planned such a way to appease, to please Darius, that they gave him the place of God. చూడండి, వీరు ఎటువంటి పన్నాగం పన్నారంటే ఇప్పుడు కుట్రతోటి దేవుని స్థానమును దర్యావేషుకి ఇచ్చి, దర్యావేషు తప్ప ఎవరు ప్రార్థన చేయకూడదు అంటున్నారు. Verse 7. 7వ వచనం. All the presidents of the kingdom, the governors, and the princes, the counselors, the captains have consulted together to establish a royal statute and to make a firm decree that whosoever shall ask a petition of any god or man for 30 days, save of thee, O king. Note that word, save of thee, O king, he shall be cast into the den of lions. 7వ వచనం. రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు యొక్క ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. In this decision, in this consultation, they did not include Daniel. They omitted Daniel. ఈ విధముగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ ఆలోచనకు అందరూ కూడుకున్నారు, కానీ దానియేలు మాత్రం తప్పించారు. They are saying all the presidents, but he was not. He was the chief president, but he was not included in this. చూడండి, ప్రధానులందరూ కూడుకున్నారు, కానీ ముఖ్య స్థానంలో దానియేలు అందరం రాయబడింది, కానీ he was not included. ఇక్కడ అందరూ రాయబడింది, కానీ దాంట్లో దానియేలు లేడు. Because they want to fix him up. కారణం ఏమంటే ఏ విధముగా అయినా దానియేలును పట్టించాలని. So the king thought, oh, everybody should pray to me, not to any god, not to any man. So his moral ego was boosted. వెంటనే ఈ శాసనం ఎప్పుడైతే వీళ్ళు చెప్పారో వెంటనే రాజు యొక్క అహం పెరిగింది. అంటున్నాడు, అవును, నన్ను తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదని రాజుల అహం పెరిగింది. Such an importance is being given to me by my presidents, by my ministers, by my cabinet. నా అధిపతుల ద్వారా, నాకున్న ప్రధానుల ద్వారా నాకెంత గొప్ప స్థానం వచ్చింది అనుకుంటున్నాడు. And also whatever decree it is, ఎటువంటి శాసనం ఇది? it cannot be altered. Once it is signed, it cannot be altered. ఒక్కసారి దాని మీద సంతకం చేస్తే దానికి ఎట్టి విధముగాను మార్చలేము. After all, men are men. They are not infallible. They are only fallible. That means తప్పిపోయే మనుషులు తప్పని
ఆ మార్పు లేని శాసనాలు లేరు, చేయకూడదు. మనుషులు తప్పిపోయేవారు. తప్పిపోయే మనుషులు మార్పు లేని శాసనాలు చేయలేరు వాళ్ళు. Only God is infallible. Only God who is unchanging can make unchanging laws or decrees. దేవుడు మాత్రమే మారనివాడు, మార్పు చెందనివాడు. ఆయన మాత్రమే మార్చలేని శాసనములు చేయగలవాడు. Jesus Christ yesterday, today and forever. Therefore his word is settled in heaven once for all. 119 Psalm verse 89. ప్రభువు యేసు క్రీస్తు వారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు గనుకనే ఆయన పరలోకంలో స్థిరపడినాడు. ఆయన వాక్యము స్థిరపరచబడింది. Psalm 119 verse 89. Read Psalm 119 verse 89. 119వ కీర్తన 89వ వచనం. 119వ కీర్తన 89వ వచనం. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించుతున్నట్లు. ఓకే. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నిత్యము నిలకడగా ఉంది. ఆయన వాక్యం మాత్రమే నిత్యము నిలకడగా ఉంటుంది. యెహోవా నీ వాక్యము మాత్రమే ఆకాశం నిత్యము నిలకడగా ఉన్నది. Because he is an unchanging God. Malachi chapter 3 says, I am the Lord, I change not. కారణం ఏమంటే మలాకి 3:8 ప్రకారము యెహోవానగు నేను మార్పు లేని వాడను. Heaven and the earth shall pass away, but the words of Jesus Christ shall not pass away. ఆకాశమును భూమిని గతించిపోవును గాని ఆయన మాటలు ఏ మాత్రమును గతించిపోవు. How this man Darius can sign such a decree? అటువంటి శాసనము మీద ఈ మానవుడైన ఈ దర్యావేషు ఎట్లా సంతకము చేయగలడు? But he has signed it. సంతకం చేసేసాడు. Then what happened? From third part, from verse 10 onwards to verse 13. మూడవ భాగం 10వ వచనం 10th verse to 13th verse. 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. Now Daniel knew that writing was signed. It was a decree, it is a government order. ఇప్పుడు దానియేలుకు తెలిసింది ఇది ప్రభుత్వం చేత చేయబడిన శాసనం, అది ప్రభుత్వం చేత ఇవ్వబడిన నియమం. దానియేలుకు తెలుసు. He also should not pray to any god except in the name of Darius. తను కూడా ఈ దర్యావేషు పేరులో తప్ప మరి ఏ దేవుని పేరులో ప్రార్థన చేయకూడదు. If he does it, he will also be cast into the den of lions. ఒకవేళ తాను అట్లా చేస్తే సింహపు గుహలో పడవేయబడతాడు. But knowing this, అయితే దాన్ని ఎరిగి ఉండి కూడా what did he do? As aforetime, as his practice was, he opened the windows of his room, looking toward Jerusalem. He prayed 3 times a day. అయితే ఈ సంగతి ఎరిగి ఉండి కూడా దానియేలు అనుదినము తన యొక్క అలవాటు ప్రకారం 3 మారు యెరూషలేము వైపు తలుపులు తెరిచి ప్రార్థన చేయుచుండెను. Daniel has 3 sets of time allotted for his prayer in a day, morning, afternoon and night. దానియేలు తన దేవునికి ప్రార్థన చేయడానికి 3 విధములుగా సమయమును కేటాయించుకున్నాడు. ఆ సమయం ప్రకారం ఉదయము, మధ్యాహ్నము, రాత్రి దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. He did not stop it. తనట్లా దాన్ని ఆపలేదు. See, David also prayed 3 times a day. దావీదు కూడా దినమునకు 3 మారు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. Men of God, they were men of prayer. దైవజనులు వారు ప్రార్థన వీరులు, ప్రార్థనా పరులు. Through prayer, they became strong, vibrant, and accomplished great things for God. ఈ దైవజనులు దేవుని కొరకు అద్భుతమైన గొప్ప కార్యములు చేస్తూ వచ్చినారు. Through prayer. ప్రార్థన ద్వారా చేయగలిగినారు. ప్రార్థన ద్వారా. Prayer is power. ప్రార్థన చాలా శక్తివంతమైనది. Prayer power is unlimited. ప్రార్థన శక్తికి మితే లేదు. Just as we charge our mobile, charge our iPads,
and charge so many things today with electronic media for our use. We must charge ourselves daily as much as possible, morning, afternoon, noon, anytime, to charge our ఏ- life prayer. ఏ విధముగా మనం మొబైల్స్ ట్యాబ్ ల్యాప్టాప్స్ మనం ఛార్జ్ చేస్తూ ఉంటామో ఆ విధముగా మన యొక్క ఆత్మీయ జీవితము శక్తివంతముగా ఉండాలంటే ప్రార్థన ద్వారా మన యొక్క జీవితం ఛార్జ్ చేస్తూ ఉండాలి. I don't know how many of you read that book, Prayer Power Unlimited by Oswald J. Chambers. ఆల్సర్ జే చాంబర్స్ అని ఆయన ద్వారా రాయబడిన ప్రార్థన Prayer Power Unlimited. There's a book. If you have not read it, please read it. You are very close to ELS. Purchase a book and read that book. ఈ పుస్తకము అందుబాటులో ఉన్నది. దయచేసి ఆ పుస్తకం కొనండి, చదవండి. ELS లో దొరుకుతుంది అది చెప్పు. బెంగళూరు ELS దొరుకుతుంది. So purchase it and read it. దయచేసి కొనండి, దాన్ని చదవండి. Many years ago I bought it and I read it. చాలా కాలం క్రితం నేను కొన్నాను, దాన్ని చదివాను. I still have it in my library. నా I read it. గ్రంథాలయంలో అది ఇప్పటికీ ఉన్నది. Psalm 55 55వ కీర్తన verse 17. 17వ వచనం. Evening and morning at noon will I pray and cry aloud, and he shall hear my voice. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. This is the Psalm of David. ఇది దావీదు యొక్క కీర్తన. David was also a prayer. దావీదు కూడా ప్రార్థన వీరుడు. Not only he praised God, worshipped God, gave thanks unto God, but also he was a man of prayer. దావీదు దేవుని స్తుతించడము ఆరాధించడం మాత్రమే కాదు కానీ ప్రార్థన వీరుడు కూడా. Psalm 119 119వ కీర్తన 164. 164వ వచనం. Psalms 119 164. 119వ కీర్తన 164వ వచనం. 7 times a day I praise you. Here the psalmist who wrote this psalm is saying 7 times in a day he says he will praise the Lord. చూడండి, ఈ కీర్తన రాసిన కీర్తనకారుడు అంటున్నాడు 164వ వచనములో, దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. 7 times a day do I praise thee because of thy righteous judgments. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. I do not know who has written Psalm 119. 119వ కీర్తన ఎవరు రాశారో నాకు తెలియదు గాని Nobody knows, but I feel David might have written it. నేను అనుకోవడం బహుశా దావీదు దీన్ని రాసి ఉండవచ్చు. Because nobody worshipped like David, nobody prayed like David. దావీదు వలె ఆరాధించిన వారు లేరు, దావీదు వలె ప్రార్థించిన వారు లేరు. So 7 times a day, 3 times a day prayer, 7 times praised. 3 సార్లు దినమునకు ప్రార్థించాడు, 7 సార్లు దేవుని స్తుతించాడు. It is said of watchmany, late watchmany. ఆ వాచ్మెన్ నీ ద్వారా చెప్పిన ఒక మాట ఏమంటే, His own personal testimony. I believe 7 times in a day he praises God, he worships God. ఆయన వ్యక్తిగత సాక్ష్యం నేను చదివినది ఏమంటే, దినమునకు 7 మారులు దేవుని నన్ను స్తుతిస్తాడు, ఆయన ఆరాధిస్తాడు. He will check up, he will count whether if he has come short of it, he will try to finish it off those 7 times in a day, then go to sleep. ఒకవేళ ఆ దినంలో బిజీగా ఉండి దాన్ని చేయలేకపోతే దాన్ని లెక్క చూసుకొని ఆ దినమున 7 సార్లు దాన్ని ముగించి పడకకు వెళ్ళేవాడు. So beloved, that's why God just used those mighty men of God. కనుకనే దేవుడు ప్రియమైన వారలారా ఆ దైవజనులను అంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు. Now Daniel, coming back to Daniel, ఇప్పుడు దానియేలు పుస్తకమునకు వస్తే Daniel could have adopted different methods of praying. ఇటువంటి సందర్భం ఉన్నప్పుడు దానియేలు దేవుని ప్రార్థించడానికి వేరొక విధానం ఎందుకని ఉండవచ్చు. To avoid this punishment of being thrown to den of lions, he could have lied down and prayed. He could close the window and door, prayed. But he did not do all that. As his manner was, he knelt it down, he opened the windows, looking to Jerusalem, he began to pray to the Lord. Like before. దానియేలు ఈ విధముగా ప్రార్థన చేస్తే సింహపు గుహలో వేయబడే ప్రమాదం ఉన్నది కనుక తాను ఒకవేళ
మరుగుగా ప్రార్థన చేసి ఉండవచ్చు, లేకపోతే కిటికీలు మూసుకుని ప్రార్థన చేసి ఉండవచ్చు, కానీ అట్లా చేయలేదు. కానీ యథాప్రకారముగా, అలవాటు ప్రకారముగా మోకరించాడు, తలుపులు తెరిచాడు, ప్రార్థించాడు. పడుకొని చేసి ఉండవచ్చు కదా ప్రార్థన. He could have slept and prayed so that people may not know whether he is praying or not. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి బహుశా పడుకుని కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు, ఎవరు కనిపించకపోవచ్చు. But as his manner was, he prayed as usual. అయితే తన యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని దేవుని ప్రార్థిస్తూ వచ్చినాడు. Why he was looking towards Jerusalem? ఎందుకు దానియేలు యెరూషలేము వైపు చూస్తూ ప్రార్థించాడు? 1 Kings chapter 9. రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. 1 Kings chapter 9 verse 3. రాజుల గ్రంథం మొదటి రాజులు 9వ అధ్యాయం 3వ వచనం. And the Lord said unto him, I have heard thy prayer and thy supplication that thou hast made before me. I have hallowed this house that thou hast built to put my name there forever. Mine eyes and mine heart shall be there perpetually. అతనితో ఎలాగో సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. God is saying to Solomon the king at the time of dedication of the temple at Jerusalem. సొలొమోను తాను కట్టించిన, అంటే యెరూషలేము కట్టించిన ఆ దేవాలయం ప్రతిష్ఠిస్తూ ఉన్నప్పుడు దేవుడే సొలొమోనుతో చెప్పిన మాట, Mine eyes is there always. నా దృష్టి ఎల్లప్పుడూ అక్కడ ఉండును. My heart shall be there on this temple perpetually. నా మనస్సు ఈ మందిరము మీద సదాకాలము ఉండును. So for a Jew or a Hebrew, temple at Jerusalem is very precious because God is there. He is manifesting his presence from there. So Daniel was looking toward Jerusalem from Babylon and he began to pray. ఒక హెబ్రీయునికి గాని ఒక యూదునికి గాని యెరూషలేములో ఉన్న దేవాలయము చాలా ప్రాముఖ్యమైనది, గొప్పది. కారణం ఏమంటే దేవుడే అన్నాడు, నా మనస్సు నా దృష్టి ఎల్లప్పుడూ ఆ మందిరం మీద ఉంటుందని. కనుకనే దానియేలు కూడా ఆ మందిరం వైపు చూస్తూ ప్రార్థిస్తున్నాడు. And come back to Daniel chapter 6. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం Verse 11. 11వ వచనం. And these men assembled and found Daniel praying and making supplication before his God. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి. I want you to notice one important thing. మీరు ఒక ప్రాముఖ్యమైన సంగతి గమనించాలని కోరుతున్నాను. King Darius is knocked after Daniel to find him, find fault in him. దానియేలులో లోపం కనుగొనడానికి దర్యావేషు ఏమీ వెతకడం లేదు. Neither Darius was observing whether he is praying or not. అంతేకాదు, ఒకవేళ ఈ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు లేదా కూడా ఆ విషయంలో దర్యావేషు పట్టింపు లేదు. Only these 120 princes and those 2 presidents were after him. కేవలము ఈ 120 మంది అధిపతులు, 2 ప్రధానులు ఈయన గురించి ఎంతో చింతిస్తున్నారు. Then they came to king and spoke to him. ఇప్పుడు వారు రాజు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. And complained to him, this Daniel, he did not honor thee, neither the decree was signed. He began to pray to his God. ఈ వీరు రాజైన దర్యావేషు దగ్గరికి వచ్చి, ఈ దానియేలు నిన్ను గాని నీవు నియమించిన శాసనమును గాని ఏమాత్రం గుర్తించక గౌరవించక ఇట్లా చేస్తున్నారని చెప్పి ఫిర్యాదు చేస్తున్నారు. Then Darius was sore displeased, tried his level best to deliver Daniel from being thrown into the den of lions. దానియేలు ఈ దర్యావేషు ఈ మాట విన్న వెంటనే ఎంతో బహుగా వ్యాకులు పడి దానియేలును ఆ బోన్ నుంచి రక్షించడానికి ఎంతో మనసు దృఢపరుచుకొని సూర్యుడు అస్తమించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. But he could not. అయినప్పటికీ అతని వల్ల కాలేదు. These princes and presidents, they prevailed over King Darius. కారణం ఏమంటే ఈ దర్యావేషు మీద ఈ అధిపతులు, 2 ప్రధానులు
దర్యావేషు కంటే ఎక్కువ వారు ఈ శాసనం తన మీద అధికారం చూపించినారు. Then Daniel was put into the den of lions. ఆ కారణముగా దానియేలు సింహపు గుహలో వేయబడినాడు. And that the door was signed with the signet of the king as well as the princess. ఎప్పుడైతే దానియేలు పడవేసినారో ఆ ద్వారము మీద ఈ అధిపతులు రాజు అందరూ సంతకం చేసినారు. And as we have already seen, Darius could not sleep that night, did not eat his food that night, no music was played for him that night. మనందరికీ తెలిసిన రీతిగా ఆ రాత్రి దర్యావేషు నగరం వెళ్ళిన తర్వాత ఆ రాత్రి అంతా అతను భోజనం చేయలేదు, నాట్య వాద్యం జరగనీయలేదు, అతను నిద్ర కూడా పోలేకపోయినాడు. And early in the morning he comes to the den of lions. తెల్లవారుజామున వేగిరిమ లేచి సింహముల గుహ దగ్గరకు He had a lot of curiosity what had happened to Daniel. అరే దానిలోకి ఏమి జరిగిందో తెలుసుకోవాలనే ఆతురతతో. Will the lions keep quiet? సింహాలు మౌనంగా ఉండుంటాయంటారా? They will tear into pieces. అవి ముక్కలుగా చీచేస్తుంటాయి. They will suck the blood of anybody who is available to him, to the lions. They are very ferocious animals. They are not tamed animals. They are not tamed lions either. ఈ సింహములు అనేవి మచ్చిక చేయబడవు, సాధు చేయబడవు. కనుక ఎవరైనా వాటికి దొరికితే వెంటనే ముక్కలుగా చీల్చేస్తే రక్తము కూడా నాకేస్తాయి. They are not lambs. They are not sheep. They are lions. అవి గొర్రెలు మేకలు కాదు, సింహాలవి. But what happened? Nothing happened to జరిగింది. Darius did not expect this miracle to take place. అయితే ఇటువంటి గొప్ప ఆశ్చర్యకరమైన జరుగుతున్న సంగతి దర్యావేషు ఏమాత్రం ఊహించలేదు. Therefore he went there with a lamentable voice. ఇప్పుడు కనుకనే ఆ గుహ దగ్గరికి వెళ్ళి దుఃఖ స్వరముతో పిలుస్తున్నాడు. And he's throwing challenging words. Oh Daniel, servant of the living God. See that word, verse 20, servant of the living God. He knew that Daniel was the servant of the living God. Is thy God whom thou servest continually able to deliver thee from the lions? దర్యావేషు దానియేలుతో మాట్లాడుతూ సవాలుతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమిటంటే గోదరికి వచ్చాడు దుఃఖతో అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అడుగుతున్నాడు. What wonderful things he spoken, servant of the living God. ఎంత అద్భుతమైన మాట్లాడుతున్నాడు చూడండి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. It doesn't say servant of Darius, chief president of Darius, chief president of Medes and Persians. He is not calling the designation of this kingdom, worldly post or position, but he is calling him as the servant of the living God. చూడండి దర్యావేషు ఎట్లా పిలిచిండొచ్చు, దర్యావేషు సేవకుడైన దానియేలు, దర్యావేషు ప్రధానమంత్రి అయిన దానియేలు అని చెబుతూ తనక స్థానమును బట్టి పిలవడం లేదు, కానీ జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అని పిలుస్తున్నాడు. Not the earthly designation, earthly position is attaching or addressing him, but heavenly position, heavenly vocation, heavenly occupation of the servant of the living God. దానియేలు పిలుస్తూ ఉన్నప్పుడు భూ సంబంధమైన అధికారముతోనో భూ సంబంధమైన స్థానముతోనో దానియేలు పిలవడం లేదు, కానీ ఇది పరలోక సంబంధమైన అధికారముతో పరలోక సంబంధమైన స్థానము కలిగిన వాడిగా దానిని పిలుస్తూ జీవము గల దేవుని సేవించవని దానిని పిలుస్తా ఉన్నాడు. He's not serving now and then. He says continually serving the Lord. చూడండి, ఏదో అప్పుడప్పుడు సేవించడం లేదు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు అంటున్నాడు. While he was discharging his duties as chief president also, he is serving the living God. చూడండి, దానియేలు ఆ ప్రభుత్వంలో ప్రధానమైన అధికారిగా ఉన్నప్పటికీ కూడా జీవగల దేవుని నిత్యము సేవిస్తూ ఉన్నాడు. As unto God he is serving. Whatever we do, beloved, we should do as unto God. ప్రియులారా, మనం ఏమి చేసినప్పటికీ కూడా దేవుని చేసినట్లుగా చేయాలి. See, please
Colossians chapter 3 verse 17, and whatsoever ye do in word or deed, do all in the name of the Lord Jesus, giving thanks to God and the Father by him. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. సమస్తమును ఆయన పేరట చేయాలి. ఏ జాబ్ చేసినా, మనం ఏ పని చేసినా సమస్తమును ఆయన పేరట చేయాలి. also verse 23, 23వ వచనం. whatsoever ye do, do it heartily as to the Lord and not unto men. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మనస్ఫూర్తిగా చేయాలా. ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. Don't try to be men pleasers or self pleasers, but pleasers of God. మనం ఏదో మనుషుల్ని మెప్పించడానికో మనల్ని మనం మెప్పించుకోవడానికి చేయకూడదు, కానీ ప్రభువుని సంతోషపెట్టడానికి మెప్పించడానికి చేయాలి. Many of us have become pleasers of men, pleasers of others, pleasers of self, but not the pleasers of God. మనలో అనేక మంది ఎవరినో పెట్టడానికి లేకపోతే మనల్ని మనం సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం తప్ప దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయం. Galatians chapter 1 గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం verse 10. 10వ వచనం. Galatians 1:10. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. For do I now persuade men or God, or do I seek to please men? For if I had pleased men, I should not be the servant of Christ. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుతున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుతున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడిని కాకయే పోవదును. So one more thing we can learn from Daniel. He was serving the Lord continuously, not to please men, but to please God. దానియేలు నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠము, దానియేలు దేవుని నిత్యము సేవిస్తూ ఉన్నాడు. అదేదో మనుషులను మెప్పించడానికి కాదు, కానీ దేవుని దేవుని మెచ్చుకున్నట్లుగా. In the normal course, సాధారణంగా మనం చూస్తే in this incident, Darius would not have heard any voice of man, rather roaring of lion. That sound he would have heard. ఎప్పుడైతే దర్యావేషి వచ్చి గుహ దగ్గర పిలుస్తూ ఉన్నాడో సాధారణముగా ఏ మనిషి స్వరం వినిపించకూడదు, సింహాల యొక్క గద్దె వినిపిస్తూ ఉండాలి. But on the contrary, what did Daniel say? Oh, king, live forever. Lions are silent. Their roaring is not there. They were silently, like tamed sheep or lambs. They are sleeping in the den. చూడండి, దానికి వ్యతిరేకముగా ఎట్లా ఏం జరిగిందంటే, ఇప్పుడు దానియేలు రాజు చిరకాలం జీవించుగాక దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ సింహముల యొక్క శబ్దము గాని సింహముల యొక్క అరుపులు గాని లేవు, గాని మచ్చిక చేయబడిన గొర్రె మేకల వలె అవి ఎంతో నిశ్శబ్దముగా పడుకుని ఉన్నాయి. దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు. And what does he say? ఏమంటున్నాడు? What does Daniel say? దానియేలు ఏమంటున్నాడు? Verse 22. 22వ వచనం. Note that word, my God. See what a wonderful statement. My God has sent his angel and has shut the lion's mouth, that they have not hurt me, for as much as before him innocency was found in me, and also before thee, O king, have I done no hurt. 22వ వచనం దానియేలు అంటున్న మాటలు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనేను. My God. Now I want that word, my God, to be noticed very carefully. ఇక్కడ గమనించండి, నా దేవుడు. Very personal. It's called in English, the word my is called personal possessive pronoun. అట్లనే చెప్పు, my is called as personal possessive pronoun. చూడండి, నా దేవుడు అనేటప్పటికీ వ్యక్తిగతముగా
శబ్దంతో కూడిన అతి ఇంకా పట్టుదలతో కూడిన నా అనేది. పొసెసివ్ అంటే పర్సనల్ పొజెసివ్ ప్రొనౌన్, నా సొంత, దేవుని తన సొంతంగా స్వాధీనపరుచుకున్నాడు. ఓకే. దేవుణ్ణి సొంతముగా నా అని స్వాధీనపరుచుకున్నాడు. దేవుడు అంటే లేడు జనరల్ గా. ఈ సెడ్ మై గాడ్. ఇక్కడ He's not saying God. He's not saying God. Simply he doesn't say God, but he says my God. చూడండి, ఏదో దేవుడు అనడం లేదు, నా దేవుడు అంటున్నాడు. See how personally he is related to God. దేవునితో ఎంత వ్యక్తిగతముగా సంబంధం కలిగి ఉంటున్నాడు చూడండి. Therefore God sent his angel. అంటున్నాడు, కనుక దేవుడు తన దూతనంపించి Shut the mouths of the lions. సింహముల నోళ్లు మూయించెను, They have not hurt me. నాకు ఏ హాని చేయలేదు. What is the reason? కారణం ఏమిటి? Innocency was found in me. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని. Innocent. That means no guile. He doesn't say I'm ignorant. Ignorant means lack of knowledge. But innocence means he's not guilty of anything. He's not guilty of praying to his God. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నేను నిర్దోషినిగా కనబడ్డాను అంటున్నాడు. లేదా అమాయకత్వం అనట్లేదు, కానీ నిర్దోషత్వం అనగా తనలో ఎటువంటి కపటము గాని ఎటువంటి మచ్చ గాని లేకపోవడం. He's having a clear conscience before ఎంతో God and man. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు. And before your king, I have not hurt. రాజా, మీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అని. Then king was exceedingly glad and commanded Daniel to be brought out of the den of lions. రాజు ఇందును గూర్చి అతి సంతోష భరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇచ్చెను. Because no manner of hurt was found upon him. అతనికి ఎటువంటి హాని కలుగలేదు. Not even one scratch by any lion is found upon him. తన శరీరం మీద ఆ సింహము యొక్క ఏ గీత గాని ఏ గెయ్యడం గాని లేదు. Why? Because Darius is saying these words. ఎందుకు జరిగింది అట్లాగా? దానిలో ఏమన్నాడు? దర్యా విషయం ఏమన్నాడు చూడండి. Because he believed in his God. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున. Oh beloved, what a good statement. Believed in his. అతడు తన దేవుని యందు నమ్మిక ఉంచినాడు కనుక. చూడండి, మన తెలుగులో భక్తి గలవాడన్నది, అయితే తను దేవుని యందు నమ్మకస్తుడుగా ఉన్నాడు కనుక రాయబడుతుంది. నమ్మకం ఉంచినాడు కనుక, నమ్మకస్తుడు కాదు ఇక్కడ, నమ్మకం ఉంచినాడు కనుక. Because he trusted in his God. అతడు తన దేవుని యందు నమ్మకం ఉంచినాడు గనుక. That's why God sent his angel and delivered him. అందుకనే దేవుడు తన దూతలను పంపించి అతను విడిపించినాడు. Then king reversed the order. ఇప్పుడు రాజు ఆ ఆజ్ఞను రివర్స్ చేస్తున్నాడు. First he is putting that order on whom? On his adversaries. ఇప్పుడు ఈ ఆజ్ఞ ఎవరి మీద పెడుతున్నాడు? ఎవరైతే దానియేలు శత్రువులుగా ఉన్నారో వారి మీద. 122 people, 120 princes, 2 presidents. 120 మంది అధిపతులు, 2 ప్రధానులు, Their wife, their children. వారి భార్యలు, వారి పిల్లలు. Commanded everyone en masse to be put into the den of lions. ఎవరైతే ఎదురుగా తిరుగుబాటున్నారో అందరిని సింహం గుహలో వేసేస్తారు. All together. అందరూ కలిసి. And here in English says the lions had mastery over them. సింహములు వారి ఎముకలను సైతం పగుల కొరికి పొడి చేసేసారు. మాస్టరీ అంటే ఇక దొరికినాయని ఫటాఫట కొరికి తినేసినాయి. ఎముకలు దొరికినాయి కదా అని పొడి చేసి పడేసినాయి. When one person was sent, they were not hungry. చూడండి, ఒక్క వ్యక్తిని వారి దగ్గర పంపిస్తే వాటికి ఆకలేదు. God commanded them, don't hurt my servant. దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు, నా సేవకుని మీరు ఏ హాని చేయకూడదు. That's like God told Jonah, the whale. What did God commanded whale? Don't touch my servant Jonah. I'm sending you into your belly, but don't touch him.
He's not a prey for you to eat. కూడా Just preserve him in your stomach as a refrigerator preserves food. యోన విషయంలో కూడా దేవుడు ఆ సొరచేపకు ఆజ్ఞాపించినాడు, ఇదిగో నేను నా దాసుని పంపిస్తూ ఉన్నాను, నీవు అతను ఒక ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు జాగ్రత్తగా భద్రపరచాలి తప్ప నువ్వు అతనికి ఏ హాని చేయకూడదని ఆజ్ఞాపించాడు. Naturally, when a prey is swallowed, what happens? Digestive juices will act on that prey. That person or any prey will die and that get dissolved in the stomach. This digestion. But Jonah was kept 3 days and 3 nights. సాధారణముగా ఏ జంతువుకైనా ఒక ఎర వేస్తే అది లోపలికి వెళ్ళిన తర్వాత దాని మీద అనేకమైన రసాయన క్రియలు జరిగిన తర్వాత అది జీర్ణించుకుపోతుంది, అంతమైపోతుంది. కానీ యోన విషయంలో అట్లా జరగలేదు. Here also Daniel, lions did not do anything to Daniel. దాని విషయంలో కూడా సింహములు దానియేలుకు ఏ హాని చేయలేదు. God has commanded, shut their mouths. దేవుడు ఆజ్ఞాపించి వాటి నోళ్లను మూయించినాడు. But when all these people were put, they were their bones are broken into pieces. Break all their bones, made into pieces. Before even they were fallen into the bottom of the den. అయితే చూడండి, ఈ 120 మంది 21 ప్రభుత్వం వెన్ను పడివేసినప్పుడు అయితే వారు ఈ గుహ అడుగునకు రాకమునిపే సింహం పాలైపోయారు. వారి ఎముకలు సహితం పగలగొట్టి పొడి చేసేసినాయి. Then comes Daniel, now Darius writes a positive decree regarding honoring God, glorifying God, magnifying God, because there is no God like the God of Daniel. దర్యావేషు దానియేలు వంటి దేవుడు మరొక దేవుడు లేడని చెబుతూ దేవుని ఘనపరుస్తూ దేవుని హెచ్చిస్తూ ఒక అంటే అనుకూలమైన శాస్త్రం చేస్తున్నాడు. Because there is nobody like this who can deliver. ఈ విధముగా విడిపించగలిగిన వాడు వేరెవ్వరూ లేరు. So through Daniel's prayer life, personal life, official life, God's name was glorified, magnified, not only in the kingdom of Babylon, but in the kingdom of Medes and Persians also. దానియేలు యొక్క ప్రార్థన ద్వారా, దానియేలు యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా, దానియేలు యొక్క తన ప్రభుత్వంలో తను చేస్తున్న తన యొక్క పరిపాలన బాధ్యత ద్వారా దేవుని యొక్క నామము స్తుతింపబడింది, దేవుని నామం హెచ్చింపబడింది. అది నెబుకద్నెజరు సమయంలో మాత్రమే కాదు, దర్యావేషు కాలంలో కూడా జరిగినది. And then afterward you find Daniel prospered. Real prosperity comes into our life through our faithfulness and through our fidelity towards God. ఎప్పుడైతే మనము దేవునికి నమ్మకస్తులమై విశ్వాసంతో ఉంటామో అప్పుడు మాత్రమే సరి అయిన లేదా ఖచ్చితమైన అభివృద్ధి అనేది వస్తుంది. When we discharge our duties as unto the Lord very heartily, then the real prosperity comes. ఎప్పుడైతే మనం చేస్తున్న ఏ పని అయినా అది దేవుని చేస్తున్నామని ఖచ్చితమైన నిశ్చయిత చేసినప్పుడు సరి అయిన అభివృద్ధి మనం చూస్తాం. So beloved, kingdoms will come and go. ప్రియులారా, రాజ్యములు వస్తాయి పోతాయి. Men will appear on the scene and go. మనుషులు కూడా కొన్ని దృశ్యాల్లో వస్తారు, గతించిపోతారు. We also appear for a season on this world and go. మనము కూడా ఈ భూలోకం మీద కొంతకాలం కనిపిస్తాం, తర్వాత మాయమైపోతాం. But what we live for Christ, what we do for Christ will be reckoned in his eternal kingdom. ప్రభుని యేసుక్రీస్తు వారికి మనం ఏమి చేస్తున్నామో, ఆయన కొరకు ఏ జీవితం జీవిస్తున్నామో అది మాత్రమే పరలోకంలో లెక్కింపబడుతుంది, లెక్కలోకి వస్తుంది. On that basis only God will reward us. దాని ఆధారము చేసుకునే దేవుడు మనకు బహుమానాలు ఇస్తాడు. And God will make us rulers, co-regents in his kingdom. అప్పుడు దేవుడు మనలను పాలకులుగా చేస్తాడు. తన రాజ్యంలో మనము కూడా ఆయనతో పట్టట్లు ఏలేటట్లు చేస్తాడు. So God has called us to his kingdom and glory. Not only we are priests unto God, we are also kings unto God. కనుకనే దేవుడు తన రాజ్యమునకు తన మహిమనకు మనల్ని పిలిచినాడు, రాజులుగా యాజకులుగా మనల్ని చేసుకున్నాడు. Come what may in this world, ఈ లోకంలో ఏదైనా రావచ్చు. let us live for God, honor God, serve God faithfully and loyally. దేవుని కొరకు నమ్మకముగా జీవించి
యథార్థముగా ఉండి ఆయనను స్తుతిస్తాం, ఘనపరుస్తాం, ఆయన కొరకు జీవిస్తాం. Let us believe in our God, believe in His word wholeheartedly, like Daniel. దానియేలు వలె హృదయపూర్వకముగా మనస్ఫూర్తితో ఈ దేవుని మీద ఆయన యొక్క శాసన నమ్మకం ఉంచుదాం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. ప్రభాకర్, తెలుగులో నేను ప్రార్థన చేస్తాను, ట్రాన్స్లేషన్ చేయమ్మా. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, Loving Heavenly Father, జీవము గల మా దేవా, living God, మీరు మామూలు దర్శించినందుకై మీకు వందనములు స్తోత్రములు. Lord, you have visited us. We thank and praise you for visiting us. నీవు జీవము గల దేవుడు అని మీరు దానియేలు జీవితంలో రుజువుపరిచిన విధానానికై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. Lord, we praise thee and worship thee because you have proved in Daniel's life that you are living God. ప్రభువా, నీ దాసుల పక్షంగా నీవు నిలబడే దేవుడు అని రుజువుపరిచినందుకై మీకు వందనాలు స్తోత్రాలు. Lord, you have proved that you will stand on behalf of your servants. ప్రభువా, సమస్తము మీకు లోబడునని మీ ఒక్క వాక్యం ద్వారా మీరు రుజువు చేసినందుకై మీకు వందనములు స్తోత్రములు. Oh Lord, thank and praise thee for proving everything will abide unto thee. దేవా, ప్రేమ గల తండ్రి, దానియేలు అక్కడ తాను ఒక్కడు మైనర్ గా ఉన్నాడు. మరి 99% ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ప్రభువా, మీరు తన పక్షంగా ఉండి వారి కార్యములన్నింటినీ మీరు వ్యర్థపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. Oh Lord, Daniel stood alone and 99% of the people against him, but still you were with Daniel. దేవ, ప్రస్తుత కాలంలో కూడా మేమెంతో మైనారిటీగాను కొద్దిమంది అయినప్పటికీ ఈ యొక్క లోకంలో ఎక్కడ చూసినా కూడా పాపము ఇష్టానుసారమైన ప్రజలు ఉన్నప్పటికీ వీరి మధ్యలో మేము కూడా దానియేలు వలె ఎంతో మేము భక్తితో వైరాగ్యంతో జీవించగలటకు కూడా మీరు మాకు సహాయం చేయమని పెట్టుకుని ప్రార్థిస్తున్నాం. Oh Lord, as we are living on this earth, though we are found as minority people, though we don't have much majority, but Lord, help us to live like Daniel, though we may have to live alone as minority. ఏ రీతిగా దానియేలు ప్రేమగల ప్రభా, అతనిలో ఏ నేరం మోపపడటానికి వీలు లేదన్నట్లుగా ప్రభా, మా జీవితంలో కూడా ఎలాంటి నేరము గాని నింద గాని మోపటానికి ఎవరికి మేము ఆస్కారం ఇవ్వకుండా యోగ్యమైన జీవితం జీవించడానికి మీరు మాకు సహాయం చేయము. Lord, help us to live life like Daniel. They could not find any guy, they could not find any incident in him. Lord, help us also to live like Daniel without any Lord, any sin and anything to be found in our life. ప్రేమగల ప్రభా, తన హృదయంలో మీ పక్షంగా ఉన్నటువంటి నిష్ఠ, ఆసక్తి, వీటన్నిటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. Oh Lord, thank and praise thee for the zeal whatever Daniel has towards thee. ఓ ప్రభా, తాను ఒక బబులోను దేశంలో విగ్రహారాధన దేశంలో ఉన్నప్పటికీ తన దేవుడినే తాను నమ్ముకున్నవాడై ఏమాత్రం విశ్వాసంలో చల్లబడకుండా ప్రభా దేవా, మరి దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో ఆ రీతిగా నాయన మేము కూడా ప్రభువా దేవా, మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని ప్రేమిస్తూ దేవా, ఇంత చెడిపోయిన లోకంలో మీ మీదే ప్రార్థన చేసుకుంటూ జీవించడానికి సహాయం చేయండి. Oh Lord, Daniel, though he lived in the country of Babylon and surrounding the people are Gentiles and they were worshipping idols, but he could live according to thy will and purpose. He loved thee and he lived for thee. Lord, help us also to live like Daniel wherever we may be. ఓ ప్రభా, ఆయన సింహపు గవిలోకి ఏనిపినప్పటికీ సింహములు నోరు మూసినట్లుగా మేము చూడగలిగితిమి. Lord, we could see that though he was thrown into the den of lions, but lions could not do anything to him. ప్రభా, నీవు పరలోకము నుండి సింహములకు మీరు దేవ ఆజ్ఞాపించినప్పుడు అవి దేవుని స్వరము వినగలిగాను, మీకు లోబడగలిగిన కనుక మీకు వందనాలు స్తోత్రాలు. Oh Lord, when you commanded lions, they could hear thy voice and they were keep quiet. Thank and praise thee for the obedience. దేవా, నీ వాక్యములో సృష్టి అంతా కూడా మీకు లోబడినట్లుగా మేము చూడగలుగుతున్నాం. Lord, we could see in thy word whole creation is obeying unto thee. సూర్యుడు లోబడెను, చంద్రుడు లోబడెను, సముద్రము లోబడెను, గాలి లోబడెను, దేవా ప్రేమికుల తండ్రి భూమి లోబడినట్లుగా ఆయా స్థలాల్లో ఆయా సందర్భాల్లో మేము వాక్యములో చూడగలిగితిమి. Oh Lord, we could see in the Bible various places
sun obeyed unto thee, moon obeyed, sea obeyed, and all the creation obeying unto thee. ప్రభా వాటి కొరకైతే మీరు ప్రాణం పెట్టలేదు కానీ మీరు మా కొరకు ప్రాణం పెట్టినారు. ఇంకెంతగా Oh మేము మీకు Lord. విధేయత చూపించాలి ప్రభా, సహాయం చేయం ప్రభా. Oh Lord, you did not give your life to the creation, but you gave your life unto us. So Lord, help us to obey unto thee. ప్రభా మీరు మా పక్షంగా ఉన్నప్పుడు, దేవుడు మా పక్షంగా ఉన్నప్పుడు మాకు విరోధి ఎవరు హాని చేయగలరు ప్రభా? Oh Lord, if you are with us, who will be against us? And nobody can do anything to us, Lord. దేవా దానియేలు ఏ రీతిగా తన వ్యక్తిగత జీవితంలోను, తన ఉద్యోగంలోను, తన భక్తి విషయంలోను ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడు. మేము కూడా అన్ని స్థలాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ నమ్మకస్తులంగా ఉండగలట్టు కృప చూపించము. Oh Lord, how Daniel was faithful in his personal life, in official life, wherever he may be. Lord, help us also to be faithful like Daniel in our personal life and our life where we are working and where we are living. ప్రభా తనకు విరోధంగా వచ్చిన వారందరూ కూడా నాశనం అయిపోయినట్లుగా మేము చూడగలిగితే We could see in the scriptures, those who come against to him, they all perished. వారితో వెనుగుంటలో వారు పడినట్లుగా మేము చూడగలిగితే They fell the pit which they have dug. ఓ ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఎంత కార్యం చేసేవాడు నాయన. Lord, how great you are, how great wonders you are doing. ప్రభా నన్ను గనపరచువారు నేను గనపరుస్తానన్న మాట దానియేలు పక్షంగా మీరు నెరవేర్చిన విధానానికై మీకు వందనాలు స్తోత్రాలు. Lord, thank and praise thee for fulfilling the word. Him that honor me will I honor. You have fulfilled in Daniel's life. ఒక అన్యమైనటువంటి రాజు దానియేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే పూజ్యుడు అని చెప్పగలిగేటట్లుగా దానియేలు జీవితాన్ని మీరు ఒక సాధనంగా వాడుకున్నందుకై మీకు వందనాలు స్తోత్రాలు. Oh Lord, thank and praise thee for using Daniel's life so that a gentle king could say that the God of Daniel is God and he is only to be served. ఓ ప్రభా మాదీయుల రాజ్యములోను మాదసీయుల పారసీకుల రాజ్యములో కూడా తన నమ్మకత్వాన్ని, తన భక్తిని నిరూపించాడు. మేము కూడా ప్రభా ప్రభుత్వాలు ఎన్ని మారినా, ప్రజలు ఎవరే మారినా కూడా ప్రభా మేము ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మా నమ్మకత్వం, మా భక్తి మారకుండా ఉన్నట్లు సహాయం చేయము. Oh Lord, Daniel was so faithful not only in Babylon reign and next to the Medians and Pharisees, all these, Lord, at time he was so faithful. Governments may change, the situation may change, but he was faithful. Lord, help us also to be faithful to thee, whatever the situation. Lord, in all the situation, Lord, help us to be faithful to thee and to serve thee. దేవా మా హృదయంలో కూడా మీ పక్షంగా అలాంటి కమిట్మెంట్ మేము కలిగి ఉండగలట్టు కృప చూపించము. Lord, help us to have such commitments in our hearts. దేవా ప్రేమగల ప్రభా మిమ్మల్ని ఘనపరచుట్లో మాకు సహాయం చేయము. Lord, help us to honor thee. దేవా ప్రేమగల మా ప్రభా మిమ్మల్ని ప్రేమించే విషయంలో, మిమ్మల్ని వెంబడించే విషయంలో మా ప్రాణము మాకు ప్రియముగా లేకుండా చేయము. Lord, we may not count our life is precious in obeying unto thee, in following thee. దేవా ప్రభా వచ్చే యొక్క ఇబ్బందులు, శ్రమలను తప్పించుకోవడానికి షార్ట్ కట్ మెథడ్స్ వాడకుండా ప్రభా మీకు నమ్మకత్వంగా ఉండగలట్టుకు సహాయం చేయము. Lord, we may not search for the shortcuts to escape the trouble or problems, whatever is going to come, but Lord, help us to walk faithfully. దేవా మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకై మమ్మల్ని సిద్ధపరచుము. Prepare us for the Lord's coming. దేవా ప్రభా నీ దాసుడు సోదరుడు జాన్ స్టీవర్ట్ గారిని గత 3 మాసాలుగా వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనములు స్తోత్రములు. Lord, thank and praise thee for using thy servant John Stewart uncle for this ministry. దేవా ఎన్నో విధాలుగా మీరు మమ్మల్ని దర్శిస్తూ వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. Lord, thank and praise thee for visiting us in so many ways. దేవా నీ దాసుని ఇంకను బలముగా వాడుకొనుము. Lord, use thy servant mightily to the days to come. మంచి ఆరోగ్యమును అనుగ్రహించుము. Give him good health, Lord. దేవా మరి సహోదరి కూడా అనారోగ్యంగా ఉందని విన్నాం, ముట్టండి, స్వస్థపరచండి. Lord, we heard that auntie also not well. Please touch her and heal her. ప్రభా మరి వారికి తోడుగా ఉండము. Lord, be with them. దేవా మరి మా సహోదరుడు ప్రభాకర్ కూడా ట్రాన్స్లేషన్ ఇచ్చిన కృపను బట్టి వందనాలు, దీవించమని కోరుకుంటున్నాం. Lord, thank and praise you for Brother Prabhakar also, who could translate, bless him and bless his ministry. దేవా ప్రేమగల తండ్రి ఈ సంవత్సరం అంతా కూడా దేవా మీరు మాకు తోడుగా ఉన్నందుకై మీకు వందనములు స్తోత్రములు.
Lord, thank and praise thee for being with us throughout this year. దేవా మరొకసారి మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ Once again, committing ourselves unto thee. ముందున్న పరిచర్ల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటూ Prepare us for the ministries which are ahead of us. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. Humbling ourselves and committing unto the hands. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. We ask this in the mostly highly name of Lord and Jesus Christ. ఆమేన్. Amen. అన్నా ప్లీజ్. I want to him that is able to keep us from falling and to present us faultless and blameless in the presence of his glory with exceeding joy, the Lord Jesus Christ be honor and dominion both now and forevermore. ఆమేన్. Amen. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ Thank లార్డ్ you. అన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. We shall catch up again. ఓకే థ్యాంక్ యూ అన్నా. God థ్యాంక్ యూ. bless. God Continue to bless. pray. Right.